అందరికీ నమస్కారం. మేము అంటర్ రోడ్ వరద బాధితుల కాలనీల తరఫున ఈరోజు ఇక్కడ ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఈ వరద ముప్పు ప్రాంతం ఇలాగే ఉంది. ఎలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీనికి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో ఎక్కువైతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళనే ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు వచ్చుడు చూచుడు పోవుడే జరుగుతుంది. అని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇక్కడ దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుకుంటే జలదిగ్ధంలో ఉండడం జరుగుతుంది. మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు పాలకులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లను నిర్మించి పొందివాళ్ళ సమస్యను 12 మూల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మా యొక్క కాలనీల తరఫున ఇవాళ ఈ రోడ్డు మీదకి రావడం లేదు. మాకు కూడా మేము హెల్ప్ కూడా ఆశిస్తలేము సార్. మాకు కావాల్సింది సమస్య పరిష్కారం మాత్రమే. మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన వాలంటీర్గా వచ్చిన ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ ఏ పొలిటికల్ పార్టీ సెంటర్ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్గా వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన్న గారు విజిట్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి ఒకటి, తర్వాత రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా బొందివాకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఎప్పటి నుంచి అడుగుతాను మేము. దాని డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల మరి అది వర్క్ జరగదు మాకు తెలియదు సార్. సంజీవ్ నా పేరు, నేను అంటర్ రోడ్ సాయినగర్ గల్లా ఉంటా సార్. మా సార్ గవర్నమెంట్ తరఫున మీ అందరికీ నోటీసులు FTL కట్టారని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా మీరు అక్కడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్. యాక్చువల్లీ FTL రాస్తారు. ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ ప్లాటింగ్ కొట్టిన తర్వాత లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్. ఇలా మా ప్రతి ఇంటికి పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ పే చేస్తాను. వీఆర్ పర్చేజ్ ల్యాండ్ సార్. మేము కొనుక్కున్నాం ల్యాండ్. ఇది మేము ఎక్కడ కబ్జా చేసింది లేదు, మాకు సంబంధం కూడా లేదు సార్. అది కబ్జాదారులు ఉంటే మీరు శిక్షించుకొని మాకు అవసరం లేదు. మా పర్మిషన్ ఉన్నాయి, మేము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాం. మాది పట్టేదారు ల్యాండ్, అది పట్టేదారు ల్యాండ్ ప్లాటింగ్ కొడితే మేము కొనుక్కున్నాం. దాన్నే మేము ఇప్పుడు మేము అనుభవించాలనుకుంటామని తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, మాకు వేరే అవసరం లేదు. కబ్జాదారులు ఉంటే వాళ్ళని శిక్షించుకోమని సార్. మేము వేరే దానికి మేము సపోర్ట్ చేస్తాం అవసరమైతే. మా పరంగా మాత్రం మేము ఎలాంటి తప్పు చేయలేదని మేము అనుకుంటాను. మా పేపర్లన్నీ వెరిఫై చేసుకోమని చెప్పండి వాళ్ళను. డాక్యుమెంట్లు ఒక్కొక్కరికి లింక్ డాక్యుమెంట్ 4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పర్మిషన్ ఉన్నది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, ట్యాప్ ట్యాక్స్ కడుతున్నాం, ఈవెన్ చెత్త కూడా ట్యాక్స్ కడతాను సార్. ఇంకా అంతకంటే మేము ఏం చేయాలి చెప్పండి. ప్రతిదీ మా దగ్గర పర్ఫెక్ట్ మేము కూడా మమ్మల్ని ఇబ్బంది పడడం న్యాయం కాదు. మేము అందరం కష్టపడి కూడుకున్నాం సార్. అందరం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.